లార్డ్, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభువైన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడి దీవింపబడుతూ ఆయన చిత్తములో ఆయన కృపలో ఉంటున్న మనందరికి కూడా ప్రభు ఆశీర్వదిస్తున్నాడు కదా, దీవిస్తున్నాడు కదా. అయితే ఈరోజు మన ప్రభు మనలో ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 128 అధ్యాయం 1వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఈరోజు మరి ప్రభువు యొక్క త్రోవలు మనం నడుచాలి. మన త్రోవలు కాదు, యేసు ప్రభు యొక్క త్రోవలు మనం చూపించున్నాడు. ఆయన మార్గంలో చూపించున్నాడు. ఆయన సత్య మార్గంలో చూపించున్నాడు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని చెప్పిన మార్గము యేసయ్య మార్గం. ఆ మార్గము తప్ప ఏరే మార్గములో మనము నడవటానికి, వెళ్ళటానికి, అక్కడ ఉండటానికి కూడా వీలు లేదన్నట్టుగానే ప్రభు మనకు వాక్యములో సెలవిచ్చున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఒక ఆనందము కలగాలన్నా, ఒక సంతోషం ఉండాలన్నా, నీలో కుటుంబంలో ఒక బాధలుండి కష్టాలుండి హింసించి మరి ఏదో ఒక ప్రాబ్లంలో కూర్చొని ఆ ప్రాబ్లం నుంచి విడుదల కాకపోతే నీ యొక్క ప్రయత్నం వ్యర్థమైతే ఉంటే ఆయన అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమన్న ఆ తండ్రి దగ్గరికి నేను పరుగెలెత్తి ఆయన దగ్గర వెళ్ళి మోకరించి నమస్కరించి ప్రార్థించి ఆయన నామములో భక్తితోనూ భయముతోనూ స్తుతి గానములతోనూ వాక్య శక్తితోనూ ప్రార్థన శక్తితోనూ బలమైన యేసయ్య నామములో ప్రార్థించటం వలన నీ కుటుంబంలో అద్భుతములు ఆశ్చర్యకార్యములు నడుచుచున్నాయి కదా. అయితే ఈ దినము కూడా మన ప్రభు మనలో ప్రేమించి, ఎందుకంటే లోకములో అనేక జనులు ఉన్నారు, అందరికంటే మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నారంటే ఆయన మార్గము సత్యమని, ఆయన మార్గము జీవము గలదని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమన మార్గంలో మనము ఎత్తికి నడుచున్నామంటే ఆ మార్గంలో ఎన్నో కృప ఆశీర్వాదాలు దీవులు ఉన్నాయండి, అనుభవించాలి. కాబట్టి ఆ మార్గం కోసం చాలా ప్రయత్నం చేయాలి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అన్నీ ఉంటాయి. వాటంటినో ఒక పక్క వదిలేసి ఆ జీవము గల దేవునితోనే నువ్వు పట్టుకొని ఆ చెయ్యిని పట్టుకోవాలి. నీ కుడి చేతిని పట్టుకుంటేనే వాగ్దానం ఇచ్చిన తండ్రి ఆయన మార్గంలో వెళుతూ ఆయన కుడి చేతి పట్టుకొని దీవెనలు పట్టుకొని గోజారి ప్రార్థించి ఆయన దగ్గర కన్నీళ్లు విడిచి నీవు ఏ మనవైతే ఆయన అడిగి దయచేయి ప్రభుని అడుగుతున్నావో ఆయన ఖచ్చితంగా ఇస్తాడని నమ్ము, విశ్వసించు. జీవంగల దేవుడు త్వరగా రాబోచున్న సమయం గనక ప్రపంచమంతయు కూడా ఆయన నామానికి లోబడాలని, ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలిక స్తుతించాలని దేవుని వాక్యమే సెలవిచ్చినది. కాబట్టి ఈరోజు నిత్యము స్తుతించే కుమారుడు కూడా మరి దారి తప్పిపోతూ ఉంటే దేవుని నామములో మనందరం కూడా సరి చేసుకొని ఆయన నామంలో బ్రతుకుదామా. బ్రతకాలంటే ప్రభు అయిన యేసయ్య మనందరికి తోడుగా ఉండి నేడుగా ఉండాలి. ఆత్మ సంబంధ విషయంలో ధనులైన వారు పరలోక రాజ్యమే వారిది. దీనులై మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎప్పుడైనా కూడా దేవుని నామములో మనముండి ఆత్మ సంబంధ బిడ్డలుగా ఉండి ఆయన నామమును మొరపెట్టగా, ఆయన్ను స్తుతించగా దేవుని రాజ్యం కావాలని మొరపెట్టిన వారు దేవుని రాజ్యంలో ఎవరండి? ధన్యులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ధన్యులుగా ఉండాలంటే పరలోక రాజ్యం కావాలని మొరపెట్టాలి. ఈ లోకములు అన్ని ఇస్తాడు, పరలోక రాజ్యం మొదటగా కావాలని మొరపెట్టిన ప్రతి కుమారుడుకు యేసు ప్రభువు తోడుగా ఉంటాడు నమ్మాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవంగల తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రం. నాయనా, మీరే మాకెంతో సహాయం చేసిన గొప్ప దేవుడా. ప్రతి బిడ్డ తండ్రి భయము భక్తి కలిగి నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన మార్గం నడుచుకునే భాగ్యం దయచేయండి. ఆత్మ సంబంధమైన విషయంలో తండ్రి పరలోక రాజ్యము కావాలని ఏ బిడ్డ అయితే మొరపెట్టుచున్న నమస్కారం చేసిన ప్రభువా, వారిదే పరలోక రాజ్యం అంటున్నావు నైనా, వారి ధన్యులు అంటున్నావు ప్రభువా. వారందరూ ధన్యులకు కావటానికి ఈ లోకంలోని బిడ్డలకు అందరికి కృప సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.